ఓకే. కేసీఆర్ గారు గతంలో ఆయన యొక్క రాజకీయ అనుభవం కానివ్వండి, ఆయన పార్టీ పెట్టిన విధానం కానివ్వండి, ఆయన పార్టీ పెట్టిన తరువాత తెలంగాణ కోసం ఉద్యమించినటువంటి తీరు కానివ్వండి, ఇవన్నీ ప్రశంసనీయమే. ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం అయిన తర్వాత, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఏదైతే చెప్పిన హామీలలో ముఖ్యంగా దళిత సీఎం, దళిత ముఖ్యమంత్రి అనేటువంటి ఒక స్లోగన్తో వచ్చినటువంటి కేసీఆర్ గారు దాన్ని మర్చిపోయి దాన్ని పక్కన పెట్టి ఆయన ముఖ్యమంత్రి అవడం అనేదే ఒక చెప్పుకోదగ్గ విషయంలో ప్రజల్లో ఒక చర్చ జరిగినటువంటి విషయం. వేణుగోపాల్ గారు, అది అంత గతం. ఇప్పుడు నేను పాయింట్ టు పాయింట్ నేను ఎందుకు అంత దూరం వెళ్ళాను కూడా మీకు చెప్పండి. సో ఎట్ ద సేమ్ టైమ్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తే, నేరేషన్లో అట్లా కంటిన్యూగా వస్తే, మొదటి 5 సంవత్సరాలు ప్రజలు ఆయనకి బాగా పరిపాలన అందించారని చెప్పని మొదటి 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ కూడా ఆయనకి తెలంగాణ ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చారు. అసలు మెయిన్ పాయింట్ ఇక్కడ మీకు అదే చెప్తున్నాను. కేసీఆర్ గారు ఏ రోజైతే తెలంగాణ ప్రజలను మర్చిపోవడం ప్రారంభించాడో అప్పుడే తెలంగాణ ప్రజలు కేసీఆర్ని మర్చిపోవడం కూడా ప్రారంభించారు. ఆ పాయింట్ నేను అదే చెప్తున్నాను. నేను గతంలో 2000 ఎప్పుడైతే కేసీఆర్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ పెట్టిన తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించినటువంటి సందర్భం, తర్వాత ఉద్యమము, తర్వాత అవన్నీ ఒకసారి దాన్ని మలుచుకుంటే మనం ఏ రోజైతే రెండవసారి ముఖ్యమంత్రిగా, అంటే ఎన్నికలకి 2018లో 6 నెలల ముందు ఎన్నికలు అయిన తర్వాత తెలంగాణ భవన్కి పరిమితమై, తెలంగాణ ప్రజాభవన్కే, ప్రగతి భవన్కే పరిమితమై ఎప్పుడైతే ఆ సంఘాలను, కుల సంఘాలను, మేధావులను, అదేవిధంగా రాజకీయ పార్టీలను కంప్లీట్ చేస్తారు. నేను ఇవన్నీ కూడా ఆలోచిస్తే ప్రజలు మేము ముఖ్యమంత్రి స్థాయిగా, ముఖ్యమంత్రి పీఠాన్ని మేము ఓట్లేసి గెలిపించినటువంటి సీఎం గారు మమ్మల్ని మర్చిపోతాడా అని చెప్పని అక్కడి నుంచి మర్చిపోవడం స్టార్ట్ చేశారు. దాని ఫలితం వచ్చేసింది. నేనేమంటున్నానంటే ఫలితం వచ్చిన తర్వాత ఆ ఫలితానికి సంబంధించినటువంటి ఆలోచనలో పడ్డ కేసీఆర్ ఫామ్ హౌస్కి పరిమితమయ్యారు. అది మీకు అసలు మెయిన్ పాయింట్ ఏంటంటే, ఎప్పుడైతే ప్రజలు అంటే ఈయన ఎక్కువ ఊహించుకున్నాడు కేసీఆర్ గారు, మళ్ళీ కూడా 3వసారి నేనే వస్తాననేటువంటి ఊహించుకున్నాడు. అంటే నేను ప్రగతి భవన్లోనే కూర్చున్నా కానీ నా అధికారులు, నా ఎమ్మెల్యేలు, మినిస్టర్లు పనితీరు వల్ల నేను గెలిచిపోతున్నాను అనేటువంటి ఆలోచనలో అక్కడ ప్రజలకు దూరం అవడం వల్ల ఆయన్ని ప్రజలు దూరం పెట్టారు. తర్వాత ఆ అవమానాన్ని జీర్ణించుకోలేక ఫామ్ హౌస్కి పరిమితమయ్యాడు. ఇంతటితో అది అసలు విషయం. అది ఇప్పుడు ప్రస్తుతం వస్తున్నాను 1 సంవత్సర పాలన. సార్, ఇప్పుడు మీరు అవమానం వల్ల అంటున్నారు, కానీ యాక్చువల్గా ఆయనకు ఆరోగ్యపరమైన, వైద్యపరమైనటువంటి ఇబ్బందులు ఎదురవడం, ఆయన కాలు జారి పడిపోవడం, ఆయన తొంటి కాస్త విరిగిపోవడం, ఆ వయసులో అతుక్కోవడానికి కొంచెం సమయం పట్టడం అనేటువంటిది ఎవరైనా అంగీకరించాల్సిన విషయమే కదా. మీరు ఆ పాయింట్ చెప్పారు కదా, అది జరిగి ఫామ్ హౌస్కి వెళ్ళిన తర్వాత జరిగింది. అది ఫామ్ హౌస్ పోకముందు ఇక్కడ జరిగింది. నేనేమంటున్నా అంటే ఆ ఆరోగ్యపరమైన అంశాలలో ఎవరు కూడా తప్పు మాట్లాడరు. నేను మీకు అదే మళ్ళీ చెప్తున్నా, కేసీఆర్ గారు ప్రపంచంలో మేధావి సంఘానికి అధ్యక్షుడు కావాల్సినటువంటి వ్యక్తి. నేను అవన్నీ మిమ్మల్ని ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ హిస్ పర్సనల్ క్యారెక్టర్ అండ్ హిస్, బట్ కమింగ్ టు ది పాయింట్, ఆయన ఇప్పుడు అసెంబ్లీకి వస్తానని చెప్పే ఇక్కడికి అదే మేమేం చూస్తలేము. అంటే ఇప్పుడు మీరు కూడా భారతీయ జనతా పార్టీ కండువా వేసుకొని భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిగా మాట్లాడుతున్నాను. నేను పర్సనల్ నా వ్యక్తిగత అభిప్రాయం పక్కన పెట్టి ఏమంటున్నానంటే, ఆయన రావాలి. ప్రజలు గజ్వేల్ నియోజకవర్గం నుంచి, గజ్వేల్ నియోజకవర్గంలో ప్రజలు ఆయన్ని గెలిపించారు. నేను రాలేకపోయాను అని చెప్పినటువంటి వాతావరణం ఏమన్నా ఉందా? నేను ఫామ్ హౌస్ లో ఉంటాను, ఇన్ని రోజులు నేను రానని ఏమన్నా చెప్పాడా? ఒకసారి నేను అడుగుతున్నా మిమ్మల్ని, అంటే మీడియా వేదికగా మీరు అడిగిన ప్రశ్నకి నేను ఇన్ని రోజులు రాను అని ఏమన్నా చెప్పి ఆయన ఫామ్ హౌస్కి వెళ్ళాడా అని నేను అంటున్నా. అది ఏమన్నా జరిగిందా? ఆరోగ్య కారణాల వల్ల అని మీరు నేను మాట్లాడుకోవడమే కానీ ప్రజలకు కూడా తెలుసు కదండి. లేదు, ప్రజలకు తెలుసు సార్. ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు ప్రజల్లో గెలిపించిన తర్వాత, ప్రతిపక్ష పార్టీ నాయకుడు అసెంబ్లీలో ప్రజల గురించి పోరాడతాడని, కొట్లాడతాడని ఆయనకి ఒక ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా ఇవ్వడం జరిగింది. ప్రతిపక్ష నాయకుడిగా గెలిచాడు. ప్రజల్లో దానికి సంబంధించినటువంటి ఎప్పటికప్పుడు ప్రజల యొక్క అవసరాలను, ప్రజల కష్టాలను
వేదికగా, శాసనసభ వేదికగా మాట్లాడాల్సినటువంటి అంశాలను ఆయనకు ఉంది. కానీ ఆయన చెప్పాడా నేను ఇన్ని రోజులు నేను రాలేదు ఇప్పుడు వస్తానంటున్నారు కదా, దానికి మీరు చర్చ పెట్టారు కదా. రాలేనన్న దానికి ఏమన్నా ఒక రీజన్, ఒక పాయింట్ ఉందా అని అడుగుతున్నా. లేదు కదా. బట్ నేనేమంటున్నానంటే ఆయన వచ్చినా ఆయన రాకపోయినా ప్రజలు పెద్దగా ఆయన గురించి పట్టించుకునే అవకాశాలు లేవు. ఒకవేళ నేను కూడా ఇంకోటి కూడా చెప్తున్నా, ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి నేతలకే మళ్ళీ పాయింట్ వస్తుంది. ప్రజలకు అందుబాటులో ఉన్న నేతలనే ఇవాళ రేపు నా పాయింట్ అదే. మీకు పాయింట్ అర్థమైంది కదా? ఐ గాట్ ఇట్ సార్. ఇప్పుడు మనతో పాటు నాగేష్ దేవావత్ గారు కాంగ్రెస్ నాయకులు కలిశారు. సార్ నమస్కారం అండి. హలో అండి, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి సార్, ఈ నెల 12 అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. ఓకే, కేసీఆర్ గారు నిన్న ఎర్రవల్లిలోని ఆత్మీయ సమావేశంలో కార్యకర్తలతో ఒక మాట చెప్పారు. ఇంతకాలం చూసింది అయిపోయింది, కాంగ్రెస్కు హనీమూన్ పీరియడ్ ముగిసిపోయింది, 15 నెలల పాటు మేము అవకాశం ఇచ్చినాము, ఇక మనం మాట్లాడవలసిన సందర్భం వచ్చింది కాబట్టి నేను అసెంబ్లీకి రాబోతున్నాను అని ఆయన ప్రకటన ఇచ్చారు. ఇప్పటిదాకా మీ కాంగ్రెస్ వాళ్ళు అయ్యో ఆయన రావట్లేదు, ఇంకా ఆయన రావట్లేదు, ఆయన ఎక్కడొస్తాడులే, రావాలి కదా, రాకపోతే ఎట్లా, ఇన్ని మాటలు మాట్లాడారు. మళ్ళీ ఇప్పుడు ఆయన వస్తానంటున్నాడు. మళ్ళీ ఇప్పుడు ఎలా ఏమంటున్నారు మీరు? నాకైతే ఇంత మెచ్యూరిటీ ఉందండి. ఆయనకి డెమోక్రటిక్ వాల్యూలో డే 1లో కాన్స్టిట్యుయెన్సీ నుంచి ప్రజలు తన గొంతుకై మాకు వినిపించు అక్కడ అసెంబ్లీకి వెళ్ళి అని నాకు గెలిచిన వెంట నుంచి ఆయన మాట్లాడాలి ప్రజా సమస్యల మీద. ఆయన కొంచెం ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నాయి కాబట్టి వెరీ నైస్. ఆ కట్టసి నాకు ఉంటుంది. రెస్పెక్టెడ్ ఎక్స్ సీఎం గారు, ఆ ఏజ్లో కొన్ని మెడికల్ ఇబ్బందులు ఉండవచ్చు, కానీ సంవత్సరంన్నర కాలం అయితే ఉండదు కదా, సంవత్సరం అయితే ఉండదు కదా. మీరు అన్నట్టు అంత మెడికల్ టైం అయితే లేదు కదా. అలా ఉంది అంటే ప్రజల ముందు మెడికల్ రిపోర్ట్ పెట్టమని చెప్పండి. వాస్తవం ఏందో లెట్ హిమ్ కమ్. ఇంకోటి, హనీమూన్ టైం ముగిసింది ఆయన క్లాసిఫై చేస్తారా? దిస్ ఈస్ డెమోక్రటిక్ వరల్డ్. యు ఆర్ సపోజ్ టు బి ఆన్ ద డ్యూటీ. నన్ను ఈ డిబేట్లో ఇప్పుడు వచ్చాను నేను, నాకు మీరు క్వశ్చన్స్ అందిస్తున్నారు, ఐఎమ్ ట్రైంగ్ టు ఆన్సర్ ఇట్ ఆన్ బేసిస్ ఆఫ్ మై అబ్జర్వేషన్. కేసీఆర్ గారు అంటున్నారు హనీమూన్ టైం అయిపోయింది, మీ నాయకులు ఆయన రావట్లేదు. అంటే ఇప్పటిదాకా అంటే ఆయన కాదండి, మీరు ఇదే డెమోక్రటిక్ స్పిరిట్తో మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, గెలిచిన వెంటనే మనం కామెంట్ చేయడం వద్దు, వాళ్ళకు కొద్దిగా టైం ఇద్దాం. ఎందుకంటే ప్రజలు 5 ఏళ్ల పాటు వర్డిక్ట్ ఇచ్చారు వాళ్ళకు. వీళ్ళు 100 రోజుల లోపలే మేము హామీలను నెరవేరుస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటన ఇచ్చారు. అదైతే వాస్తవం కదా, అది మీరు అంగీకరిస్తారు కదా. సరే, ఆ పీరియడ్ వరకు మనం ఇచ్చి చూద్దామంట. మొదటే మనం ఎందుకు మాట్లాడి చేయలేదని అనాలి అని. ఇప్పటికీ కూడా హామీలు సక్రమంగా అమలు కాక ఎక్కడికక్కడ నిలిచిపోయాయి కాబట్టి, తెలంగాణ ప్రజలు కోరుకున్న పాలన ఇలాంటిది కాదు కాబట్టే నేను రావాల్సిన పరిస్థితి వచ్చిందని అంటున్నారు ఆయన. వెరీ నైస్. అంత సినిమాటిక్, అంత ఇది చెప్పాల్సింది మీరు చెప్పినట్టు. దీనికి ఆన్సర్